నా పేరు స్వాతి, డిజి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. ఇది అదే ఇంకోటి ఉన్నది అదే ఇది ఒకటి ఇవేమో మన ఆడ పెట్టింది నేను ఆ స్టోన్ పెట్టింది అది అది ఇప్పుడు హాట్ ఉండాలా इतना तो सर अभी काम शुरू कर रहे हैं तो मैं इससे बात अभी हम वेट नहीं कर सकते स्टार्ट करो ये जो जम्मू मंडल का जो चेकडम अभी इंस्पेक्शन करा तो हमारा अभी हम हरीश राव हमारे विलेज आजाद देखने के बाद हम थोड़ा आइडेंटिफिकेशन होल निकला था उसमें सफाई निकला था और जिलेटिन का भी मिला तो उससे क्या हमारा को कंपल्सरी प्लास्टिक हो गई क्या तो R&D इरिगेशन भी कंप्लीट करा था FIR हो गया था बट अभी तक वो स्लो है तो हमारा रिक्वेस्ट है यू आर द यू आर द करेक्ट आपका एरिया में था सो इमीडिएट आप जुडिशियल इंक्वायरी करते हैं రాష్ట్ర సంపద దేశ సంపద ప్రజా సంబంధించి అందులో క్లియర్గా హోల్ పెట్టేసి ఒక జిలెటిన్ పెట్టేసి వైర్ కూడా బయటకు వచ్చింది మేడం. ఒకవేళ గిట్ట మొన్న హైయెస్ట్ 1,50,000 వాటర్ పోయింది మేడం. అప్పుడు ఏం వాటర్ లేకున్నా కూలిపోయిందంటే డౌట్. ఇంతకుముందు అంటే సేమ్ ఇది ఇష్యూ పక్కకు పెద్ద పిల్లలు భోజనం పెట్టినా ఇది జిలెటిన్ దొరికింది గ్రామస్తులు దొరకట్టిన ఒక్కలో ఉంటుంది మేడం. సో ఇది దాని పక్కదే మేడం. సో ఆల్మోస్ట్ ఆల్ శాండ్ మా ఫ్రెండ్ ఇదంతా చేసిందని చెప్పి అందరికీ బలమైన రైతులు అయిపోయింది. సో మీరు ఈ రాష్ట్ర సంపద కాపాడాల్సిన బాధ్యత దేశంలో బాధ్యత ఉండి రైతుల ఇష్యూలో మేడం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇమ్మీడియట్ స్టార్ట్ చేసి మేడం నేను ఎంక్వైరీ చేస్తే విచారణ జరగలేదని చెప్పి మా డెలిగేషన్ మొత్తం మ్యామ్ మీకు ఒక్కసారి వీడియో కూడా చూపిస్తారు జస్ట్ ఫర్ యువర్ గైడెన్స్ మ్యామ్. దిస్ ఈస్ ద వీడియో మ్యామ్. ఇక్కడ మీరు హోల్ చూడొచ్చు. ఈ నుంచి వైర్ ఇది జిలెటిన్ పెట్టేది ఇది దాని తర్వాత ఇది వైర్ అండ్ ఇది ఆ చెక్ డ్యామ్ దగ్గర నుంచి తీసింది మెయిన్ తీసింది కూడా కాదు. ఇది కాంగ్రెస్ వాళ్ళు పోయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తీసిన వీడియో ఇది పంపింది కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఇది ఇది దీని మీద సీరియస్ ఎంక్వైరీ చేయాలి మేడం. ఎందుకంటే దిస్ ఇస్ సీరియస్ థింగ్ అండ్ మ్యామ్ యూ కెన్ జస్ట్ సీ దిస్ ఇస్ అట్ ద చెక్ డ్యామ్ అండ్ దిస్ ఇస్ దిస్ and also when the same thing as our common villagers representation ఇచ్చినాం ఆడ కూడా రెడ్ హ్యాండెడ్గా యూ కెన్ సీ ఆల్ దీస్ జిలెటిన్ స్టిక్స్ వైర్స్ ఇవన్నీ కూడా ఇచ్చింది మేడం. అది ఈ పిటిషన్లో క్లియర్గా సారే గౌడ్ అనే పేరు మెన్షన్ చేసిండ్రు, సుధాకర్ అని మెన్షన్ చేసి FIR కాపీ కూడా FIR కూడా చేయలేదు. అఫ్కోర్స్ ఇది మన డిస్ట్రిక్ట్ కాదు, పెద్దపల్లి డిస్ట్రిక్ట్, జస్ట్ నోటీసులు ఉండని చెప్తున్నాను మేడం. సేమ్ కాన్స్టిట్యున్సీ పెద్దపల్లి మండలి. సో ఇది అది అయిపోయిన తర్వాత ఇది తణుకులోకి వచ్చింది. అఫ్కోర్స్ అది వేరే అది హుసేన్ మియా వాగ్ మీద వెరీ క్లియర్ కనబడుతుంది. రైతులు అక్కడ పోయినప్పుడు ఏమంటుందంటే they stop them. You can actually talk to them, ma'am. You can actually go individually to Papakapalli village or Tanagula or there's a leprosy village just to a small village. ఇవాళ బాంబులు పెట్టిందంటే చాలా పెద్ద అఫెన్స్. సో ఇది మళ్ళీ వాటర్ మొత్తం వెళ్ళిపోయింది మేడం. అక్కడ అంత స్టోరేజ్ రైతులు చెప్తున్నారు నీళ్ళు ఉంటే మాకు ఇంకా 6,000 ఎకరాలకు ఆయకట్టు. ఎగ్జాక్ట్లీ. అండ్ మేడం ఇలా రాజకీయం ఏం మేము ఒక పేరు వ్యక్తులు మేడం మాఫియా జరిగింది. ఎవరు ఒక వ్యక్తులు ఒక పార్టీ వాళ్ళేమో
కానీ ఎవరు దోషులైతే కూడా మనం శిక్షించే విధంగా మీరు దీన్ని చర్య తీసుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీ తీసుకొని ఆల్ ఎంక్వైరీ తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి పెద్దపల్లి నుంచి 500 మిస్డ్ కాల్స్ ఉంటుంది రోజు బాగా బెదిరించడం. దీని గురించి అడుగుతున్నాడు, ఏంటిది ఫోన్ వచ్చింది బయట విషయం చెప్తున్నాను, జస్ట్ షోయింగ్ యూ. ఏదైతే జిలటిన్ కానీ గోల్ కానీ అదొకసారి చూడండి. క్లియర్ చూడండి. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఒక డెలిగేషన్ కూడా పోయి రిప్రజెంట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక 5 రోజుల క్రితము జమ్మికుంట మరియు ఓదెల మా పెద్దపల్లి మండలం మధ్యన ఒక చెక్ డ్యామ్ను పేల్చివేసినట్టు గుర్తించడం జరిగింది టీఆర్ఎస్ డెలిగేషన్. ఆ రోజు హరీష్ రావు గారు వెళ్ళడం జరిగింది. అక్కడ రైతులందరూ కూడా మాకు చెప్పింది ఏంటంటే రాత్రిపూట పెద్ద సౌండ్ వచ్చింది, ఇది యాక్సిడెంటల్గా కూలిపోయలేదు, ఎవరో బాంబులు పెట్టి లేపారు. గతంలో కూడా హుసేన్మియా వాగు మీద ఎలా అయితే లేపారో అలాగే ఇక్కడ లేపిన డౌట్ వస్తుందంటే మేమందరం డెలిగేషన్ వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రాథమికంగా మేము చూస్తుండగా ఎక్కడ కూడా యాక్సిడెంటల్గా వరదతోటి కూలిపోయిన దాఖలా అక్కడ కనమల్లే. సో ఇమ్మీడియట్గా ఆ రోజు అక్కడ కూడా మొత్తం చూస్తుండగా ఎవరో బాంబులు పెట్టి లేపేసి చెక్ డ్యామ్ కూలగొట్టి ఆ మొత్తం నీళ్లు పోవడం వల్ల ఆ ఇసుక తీసుకున్న ఆలోచనతో ఇసుక మాఫియానే చేసిందని చెప్పి ఒక ప్రాథమిక నిర్ధారణ రావడం జరిగింది. అందుకే ఈరోజు కలెక్టర్ గారిని మేము కలవడం జరిగింది. ఇమ్మీడియట్గా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, నిజానిజాలు తొందరగా తేల్చాలి, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిన రిపోర్టు బహిర్గతం చేయాలి అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు రిపోర్ట్ చేయడం జరిగింది. మాకన్నా ముందు ఇరిగేషన్ డీ గారు ఆల్మోస్ట్ ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ చేశారు, దాని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన ఒక అడుగు కూడా ముందుకు పోతలేదు కాబట్టి మళ్ళీ దాన్ని భూస్థాపితం చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం మీద ప్రెజర్ చేయాలి, అధికారుల మీద ప్రెజర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలవడం జరిగింది. తదనంతరం డెలిగేషన్ మా కేటీఆర్ ఆధ్వర్యంలో హరీష్ ఆధ్వర్యంలో డీజీపీ తప్పక కలుస్తాం. మేము డెఫినెట్గా దీని యొక్క నిగ్గు తేల్చాలి, ఎవరు దోషులో ఇది పునరావృతం కావద్దు, దోషులను గుర్తించాలని చెప్పే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అలుపేరుగా పోరాటము మా రైతుల కోసం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఆ రోజు ఒకటే ఆలోచించారు, పరిగెత్తే నీళ్లను ఆపాలి, ఆపిన నీళ్లను భూమిలోకి ఇంకింపజే విధంగా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు కాళేశ్వరం జలాలు తీసుకురావడం, జలాలతో పాటు కూడా దగ్గర ఒక 27 చెక్ డ్యాములు కట్టడం జరిగింది. దాంతో రైతులకు ఆ నీళ్లు ఆగడం వలన గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి బావుల్లో కానీ బోరుల్లో కానీ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి లక్షలాది ఎకరాల పంట కూడా పెరగడం జరిగింది. చాలామంది కూడా రైతులకు మేలు జరిగింది. ఈ రోజు కూడా దాని మీద ఆధారపడ్డ రైతులు కూడా మొన్న మేము పోతే నీళ్ళని వెళ్ళిపోయినాయి, మా ఆధారం ఏది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాం. సుమారు 7 నుంచి 9,000 ఎకరాలు కూడా సాగు చేసే అవకాశం ఉంది. కాబట్టి మా పరిస్థితి ఏంది అని చెప్పి అంటాను. మేము ఏ రాజకీయ పార్టీనో ఎవరినో వ్యక్తులను టార్గెట్ చేయడం కాదు, రైతుల గురించే మేము మాట్లాడుతాం, రైతుల శ్రేయస్సు గురించే మాట్లాడుతున్నాం. కేసీఆర్ ఆలోచన ప్రకారము చెక్ డ్యామ్ కట్టడం వల్ల రైతులకు మేలు జరిగింది, మేము కడుతున్నాము, ఇది విధ్వంసం చేసుకుంటూ పోతారు. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్ర సంపద, ఇది ఏ వ్యక్తుల సంపద కాదు, తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంపద, అంటే భారతదేశ సంపద. భారతదేశ సంపదను రాష్ట్ర సంపదను విధ్వంసం చేసి పేల్చేస్తే ఇది పెద్ద నేరంగా పరిగణించాలని చెప్పేసి ఈ నేరం పరిగణించాలని చెప్పేసి ఇంతవరకు కూడా మనం ప్రెజర్ చేస్తున్నాము. కానీ ఎందుకో ఆలస్యత్వం వహిస్తున్నారు. ఇమ్మీడియట్గా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యి స్పీడప్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఎట్టి బస్సులో ఒక్కసారి టేకప్ చేసిన దాన్ని ఇట్లా వదిలేదు. కాబట్టి ఈ చెక్ డ్యామ్ను ఎవరు పేల్చిర్రు, ఎందుకు పేల్చిర్రు, కారణం ఏందనే విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఒకవైపు పొలిటికల్గా ప్రజల చైతన్యం చేస్తాము, ఒకవైపు పోలీస్ కేసు చేసినాము, ఒకవైపు ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకొని నిజాలు నిగ్గు తేలవాలి, ఎవరు దీని వెనుక మాఫియా, ఎందుకు చేసిన మాఫియా అనే ధోరణిగా పెద్దని చెప్పి ఈరోజు మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసము ఎంక్వైరీ కోసము మేము డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది అంటారు ఇది గతంలో మీరు కట్టింది కదా, ఇప్పుడు కూలిపోయింది కదా, ఇది ఒక నాసిరకంగా చేశారు కానీ కూలిపోయిందని చెప్తున్నారు. మేము పత్రికా సూర్యులకు వాళ్ళకి సూటిగా చెప్తున్నాను, ఎప్పుడు కూలిపోతుంది? వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు 150,000 క్యూసెక్స్ దాని మీద పోయినప్పుడు నిజంగానే క్వాలిటీ ప్రాబ్లం లేకపోతే అప్పుడు కూలిపోతుంది. కానీ 150,000 క్యూసెక్స్ మొన్న పోవడము చెక్కు చెదరకుండా ఉన్నది. దాని తర్వాత వర్షాలు ఆగిపోయినాయి, నీళ్ళని వెళ్ళిపోయిన తర్వాత స్టేబుల్గా ఉన్న చెక్ డ్యాము ఎందుకు కూలిపోతుంది? సో ఇదొక క్వశ్చన్ మార్కు. నేను కూడా సివిల్ ఇంజనీరే, వరదలు వచ్చినప్పుడు క్వాలిటీ ప్రాబ్లం ఉంటే
దాని మీద ఇప్పటికే పలుమార్లుడంగా ఒక 20 సార్లుగా ఫ్లడ్ రావడం జరిగింది. ఎప్పుడు చెక్కు చేరలే. అదే కాదు, దాని మీద ఉన్న చెక్ డ్యామ్లో ఎప్పుడు చెక్కు చేరలేదు. కానీ ఇదొక్కటే వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ ఎండలు స్టార్ట్ అయిన తర్వాత నీళ్ళని పోయిన తర్వాత ఎందుకు పడిపోతుంది, అది మా అందరికి కూడా డౌట్. మాకే కాదు, అధికారులకు అదే డౌట్ ఉంది కాబట్టి సో దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. క్వాలిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు, వరదకు కొట్టుకుపోలేదు, ఇది నిజం. ఇది ఎందుకంటే గతంలో హుస్సేన్ మీ వాగు మీద పేల్చేస్తే రైతు అంతా దొరకబట్టుకున్నారు. కానీ ఇది అర్ధరాత్రి ఇది పడిపోయిందంటే డెఫినెట్గా పేల్చేసిందని చెప్పి అందరి భావన ఉన్నది, ప్రజల భావన ఉన్నది, రైతుల బాధ ఉన్నది. ఆ ప్రజల భావనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము, అధికారులు దృష్టి తీసుకున్నాం. కాబట్టి కలెక్టర్ గారు చెప్తున్నాం, నిష్పాక్షంగా మీరు దీన్ని ఎంక్వైరీ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, ఇది FSL రిపోర్ట్ తీసుకోండి. ఎవరైనా కానీ దేశ సంపదను కొల్లగొడితే డెఫినెట్గా నేరుగా భావించారు. దీన్ని క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మా డెలిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం. రేపు డీజీపీని కలుస్తాం, డెఫినెట్గా హైకోర్టుకు కోర్టుకు. ఎందుకంటే ఇది రాష్ట్ర దేశ సంపద కాబట్టి, రైతుల సమస్య కాబట్టి 80% దీన్ని వదిలే సమస్య లేదు. మరి ఇలాగే కొనసాగిపోతుంది. ఇప్పటికే హుస్సేన్ మీ వాగు మీద యాక్షన్ తీసుకుంటే ఈ జమ్మికుంట ఇట్లా వినవంకది ఇట్లా జమ్మికుంట కాకపోవు. రేపు పొద్దున ఇది కూడా వదిలేస్తే రేపు 27 చెక్ డ్యామ్లు ఉంటాయా, మానేర్ రివర్ ఫ్రంట్ ఉంటుందా, ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ కూడా ఎక్కడ ఉసుక పడితే అక్కడ చెక్ డ్యామ్లు కొలగొట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర సంపదను కాపాడే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకుంటే, ఎందుకంటే గతంలో ఇవన్నీ కట్టించింది మా ప్రభుత్వమే. రైతులకు మేలు జరిగే విధంగా, పంట పెరిగే విధంగా నీళ్ళని తీసుకొచ్చింది కూడా మా ప్రభుత్వం. కాబట్టి ఇది కాపాడాల్సిన బాధ్యత మా ఉంటాయి. కాబట్టి దీని మీద అందుకే చాలా ప్రెజర్ చేసుకొని ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. మాకు నమ్మకం ఉన్నది. కలెక్టర్ గారు ఇమీడియట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు.